చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆల్ టైమ్ హై రికార్డ్ ₹1,00,000 దాటేసింది బంగారం ధర. ప్రస్తుతం 97,000 98,000 మధ్యలో 24 క్యారెట్ల బంగారం ఉంది. అయితే రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేదంటే కాస్తైనా తగ్గుముఖం పడతాయా? అసలు మార్కెట్ వర్గాలు ఏమనుకుంటున్నాయి? ఈ వివరాలన్నీ మనతో పంచుకునేందుకు గోల్డ్ అనలిస్ట్ నమశివాయ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, చూస్తున్నాము ఎప్పుడూ లేని విధంగా బంగారం ధరలు పైకి పోతున్నాయి. అసలు ఎన్నడూ లేని విధంగా కూడా హెచ్చుతగ్గులు అనేవి చూస్తున్నాము. ఎందుకు అంటారు? అంటే ఏ అసెట్ క్లాస్ అయినా ఒడిదుడుకులు అనేది కామన్ అమ్మా. సో ఇప్పుడు ఏంటంటే గత 5 సంవత్సరాలుగా ముఖ్యంగా కోవిడ్ సమయం నుండి కోవిడ్లో మొదలైంది ఈ పెరగడం అనేది బంగారము. సో నాన్ స్టాప్గా ఏదో ఒక సమస్యలు చూస్తూనే ఉన్నాం. కోవిడ్ తర్వాత యుద్ధ భయాలు చూసాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రంప్ గొడవలు చూస్తున్నాము. ట్రంప్ వచ్చేసి టారిఫ్లు అంటున్నాడు, 240% టారిఫ్ అంటాడు. సో అన్ని దేశాలన్నీ దీనివల్ల అంటే ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతాయని ఒక భయం. సో ఇప్పుడు విపరీతంగా కోవిడ్లో కరెన్సీ ప్రింట్ చేసుకున్నారు యూఎస్లో. దానివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గట్లేదు, అక్కడ డాలర్ వీక్ అవుతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఒకటే వైపు దారి చూపిస్తున్నాయి, బంగారంలో పెట్టుబడి వైపు. సో ఈ సమస్యలు మూలంగా సెంట్రల్ బ్యాంక్స్ అంటే చైనా, ఇండియా, రష్యా, జపాన్, చాలా మరికొన్ని దేశాలు కూడా బంగారంలో గవర్నమెంట్సే కొంటున్నాయి, పెట్టుబడులు పెడుతున్నాయి. సో ఈ మధ్యకాలంలో గత 9-10 నెలలుగా గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో మదుపరులు, ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే అది ఇంకా పెరుగుతుంది అని నమ్మకం కలుగుతుంది. ఇంకో పక్క డాలర్ వీక్ అవుతుంది. డాలర్ పతనము దాదాపు గ్యారెంటీలా కనబడుతుంది రానున్న భవిష్యత్తులో. సో ఎప్పుడెప్పుడైతే డాలర్ వీక్ అవుతుందో అప్పుడప్పుడల్లా కూడా బంగారం పెరుగుతుంది. అయితే మార్కెట్ వర్గాలు అంచనా వేశాయా సార్? అంటే మీరు అనుకున్నారా ఈ 2-3 నెలల గ్యాప్లోనే ₹1,00,000 మార్కుని దాటిస్తుంది బంగారం ధర అని? లేదు, అనుకోలేదు. కాకపోతే పెరుగుతుంది అని చెప్పాము. బట్ ఫిగర్స్ మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే అంటే ఒక 3 monthsలోనే మీకు 1,00,000 అయిపోతుంది అని చెప్పడం చాలా కష్టం. పెరుగుతుంది, అప్పర్ సైడ్ అయితే ఉంది అని చెప్పాము, కొనుక్కోండి అని చెప్పాము. తగ్గితే తప్పకుండా మీరు కన్సిడర్ చేయండి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాము. బట్ ఫిగర్స్ 1,00,000 అవుతుంది, 1,25,000 అవుతుంది అని, ఇంతకాలంలో నెలలో అవుతుంది, 6 నెలల్లో అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు. బట్ డైరెక్షన్ ఎస్, వీ కెన్ గైడ్ చేయొచ్చు, డైరెక్షన్ ప్రిడిక్ట్ చేయగలవచ్చు. సో అదే అప్ సైడ్ ఉంది, తగ్గితే కొనుక్కోండి అని చెప్తూ వస్తున్నాను నాన్ స్టాప్ కంటిన్యూస్గా. అయితే ఎవరు ఊహించని విధంగా 97,000 నుంచి ₹1,00,000 ఓవర్ నైట్లో ఒక్కసారి 1,00,000 మార్కుని దాటేసింది. ఆ తర్వాత రోజే 1,03,000కు కూడా చేరింది. అంటే ఎందుకు అంటారు? నార్మల్గా మనం వందలల్లో వేరియేషన్ అనేది చూస్తూ ఉంటాము, హెచ్చు తగ్గులు, కానీ డైరెక్ట్గా వేలల్లోనే ప్రస్తుతం జరుగుతోంది. అంటే ట్రంప్ ఈ టారిఫ్లు ఎప్పుడైతే క్లారిటీగా అనౌన్స్ చేశాడో అప్పుడు ఊపందుకుంది. అందులో పక్క చైనా రిటాలియేటర్గా మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సేమ్ కైండ్ ఆఫ్ ఫిగర్స్ పర్సంటేజ్ ఇస్తూ ఉన్నారు. సో వీళ్ళు 145 అంటే వాళ్ళు 120 అనడము, మళ్ళీ 245 అని చెప్తే చైనా కూడా మేము కూడా రెడీగా ఉన్నాం, మేము ఇంక్రీజ్ చేస్తామని, ఇట్లా ఇవన్నీ చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఎక్కడ ఆగేట్టు లేదు. సో ఇవన్నీ కూడా ఈ టారిఫ్స్ మూల ఎకానమీస్ వీక్ అవుతాయి, అన్నీ ప్రాబ్లం అవుతుంది, టారిఫ్స్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ రూఫ్ టాప్ చేరిపోతుంది. సో అన్ని రకాలుగా ప్రాబ్లము, డాలర్ పతనం అవుతుంది. సో ఇవన్నీ కూడా అంటే బంగారంలో పెట్టుబడి పెట్టమని సూచిస్తూ ఉన్నాయి. అందుకని దేశాలు కూడా భయపడుతున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న చాలా డాలర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఒకటేసారి కొనలేరు, ఎందుకంటే అంత గోల్డ్ ఎక్కడ అవైలబిలిటీ ఉండదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్లో కొంత ఎవ్రీ ఇయర్ కూడా పీరియాడికల్ కొంత కొంటూ ఉన్నారు దేశాలు. సో ఇదే అదనని మదుపరులు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే బంగారం పెరగడానికి దోహదపడుతున్నాయండి. సరే, అయితే మీరు చెప్పినట్టుగానే అంటే ఏవైతే మనకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయో అవన్నీ కూడా బంగారం ధరల మీద ప్రభావితం అయితే చూపిస్తున్నాయి. కానీ ఓవర్ నైట్లోనే 3,000 పెరగడం, మళ్ళీ తెల్లవారే 3,000 తగ్గడం, అంటే ఇమీడియట్గా ఎందుకు ఇట్లాంటి మార్పులు వస్తున్నాయి అంటారు? అంటే ఇలాంటి కామన్ అమ్మా. ఇప్పుడు పాలు మనం పొంగిచ్చామనుకోండి, మరి మీరు వేడి చేయడం మొదలుపెట్టారు, మరి ఏం పొంగలేదు, కాసేపు కానీ పొంగుతుంది. ఎందుకు? హీట్ ఎక్కడానికి టైం పట్టింది కదా. ఇప్పుడు కూడా ఏంటంటే టెంపరీగా టాప్ ఫామ్ అయిందేమో నేను అనుకుంటున్నా. ప్రస్తుతానికి ఆ హీట్ ఎక్కి ఆ పొంగు వచ్చింది.
సో పాలు ఎట్లయితే పొంగుతాయో ఇక్కడ కూడా అంతే అసెట్ క్లాసెస్ కూడా బాగా విపరీతంగా వెంటబడి కొనాలని ప్రయత్నించినా వెంటబడి అమ్మాలని ప్రయత్నించినా కానీ ఇలాంటి పొంగు అనేది వస్తుంది. ఇది టెంపరీ పొంగు, ఇది మళ్ళీ కొంచెం కూల్ అవుతుంది, కొద్దిగా సైడ్ లైన్లో ఉండొచ్చు, లేదా అంటే కొంతకాలం పాటు ఇది కొనసాగచ్చు. మేబీ 1 2 months 3 months, వీ డోంట్ నో, వీ హావ్ టు సీ. ఎలాంటి మళ్ళీ అనౌన్స్మెంట్స్ ఏమొస్తాయి ప్రపంచంలో తెలియదు కదా. సో దానికి అనుగుణంగా ఇక్కడ డ్యాన్స్ అవుతూ ఉంటుంది, ట్యూన్ గట్టి చేస్తూ ఉంటుంది. సో కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే బంగారంలో పెట్టుబడి పెట్టాలా? ఎస్, పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ మొదలైన ఈ డాలర్ వీక్నెస్ అనేది ఇంకా కొనసాగే ప్రమాదం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే దేశాలు ఇప్పుడు ఉండడం మొదలుపెట్టాక వెంటనే అంత తొందరగా ఆపవు. నెక్స్ట్ 5-10 years కూడా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి. ఎంతకాలం అయితే దేశాలు కొంటూ ఉంటారో బంగారము, వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ ఫాల్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ప్రాబబ్లీ నెక్స్ట్ 1-2 years 3 yearsలో అవసరాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫాల్ని యూజ్ చేసుకొని కొనుక్కుంటే మంచిదేమో అనిపిస్తుంది. సరే, అయితే మీరు అన్నట్టుగానే అంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ హీట్ ఉంది కాబట్టి మనకి ధర అనేది ఆల్ టైమ్ రికార్డుగా ఉంది. అయితే సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ప్రచారమైంది కొన్ని రోజుల క్రితం, మళ్ళీ 50,000కు తులం బంగారం అవుతుందేమో అని. అది నిజమే అంటారా? అంటే ప్రస్తుతం మనకి 97-98 మధ్యలో నడుస్తుంది బంగారం ధర. ఇది తగ్గుముఖం పట్టి 70,000 50,000 అయ్యే అవకాశం ఏమైనా ఉంది అంటారా? ప్రాబబ్లీ ఇంపాసిబుల్ ఏమేమో. 50,000 అనేది ఇంపాసిబుల్, వచ్చినా ఇప్పుడు రాదు. మేబీ ఇంకా సమస్య అంటే ఇది ఇంకా ఉధృతి కొనసాగి కొంతకాలం తర్వాత, మేబీ 5 years 3 years తెలీదు, తర్వాత ఏమన్నా అనుకోని జరిగి అంత కంప్లీట్గా అంతా సవ్యంగా జరుగుతే భూమి మీద, అంత పీస్ భూమి మీద ఉండి అన్ని దేశాలన్నీ మళ్ళీ ఎకానమీ పాత్రలోకి వస్తే అప్పుడు బంగారం అనేది అన్వయం చేస్తారు, అమ్మేయడం మొదలు పెడతారు, అప్పుడైనా తగ్గొచ్చు. బట్ అలా అని 50,000కు వస్తుందా అంటే ఛాన్సే లేదేమో. ఇప్పుడు రాదేమో, భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు. రేపటి నుండి 2 లక్షలు పోయి అక్కడ నుండి కరెక్ట్ అయ్యి మళ్ళీ 1,00,000కు రావచ్చేమో, కానీ 1,20,000కు రావచ్చేమో, కానీ 2 లక్షలు పోయిన బంగారం రేపటి నుండి మళ్ళీ 50కి వస్తుందా అంటే ఇంపాసిబుల్. అయితే ఇప్పుడు 97,000 వరకు అయితే వచ్చింది కదా సార్, 98,000 వరకు. అది కొంచెం తగ్గి 70-75 వరకైనా ఏమైనా చూడగలుగుతామంటారా, లేదంటే ఆ మార్క్ అలాగే కంటిన్యూ అవుతుందా? లేదమ్మా, కనబడట్లేదు అట్లా. ఇక్కడ ఏమి ఇప్పుడు ట్రంప్ ఎప్పుడు ఏం అనౌన్స్ చేస్తాడో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అలానే చైనా వాళ్ళు ఎలా రేట్ ఎక్కుతారో ఎగ్జాక్ట్లీ డెఫినెట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటారు వాళ్ళు. సో మనకి తెలియదు. సో ఇవన్నీ కూడా చూస్తే డెఫినెట్గా ఈగోస్ ఆర్ ప్లేయింగ్ అంటా నేను. ఇక్కడ ఏంటంటే దేశాలంటే వాళ్ళ హెడ్స్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళ ఈగోసే ప్లే చేస్తున్నాయి. ఇక్కడ ఎప్పుడైతే ఈగోస్ ప్లే చేస్తాయో మనం చూసాము, రష్యాను యుక్రెయిన్ మధ్యలో యుద్ధాలు చూసాము, అలానే మనం చూస్తున్నాం మిగతా యుద్ధాలు. ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఏంటమ్మా, కూర్చొని మాట్లాడితే సాల్వ్ చేసుకోవచ్చు, ఇంపాసిబుల్ కాదు ఇవి. బట్ ఏంటంటే వాళ్ళ యుగోలు ఇక్కడ ప్లే చేస్తున్నాయి. దానివల్ల భూమి మీద అందరు కూడా సఫర్ అవుతున్నారు. విపరీతమైన ఇన్ఫ్లేషన్ పెరగడము, రకరకాల సమస్యలు. సో కోవిడ్ అనేది కూడా మనిషి సృష్టించిందే కదా, మనిషి సృష్టించిందే కదా, అది లేకపోతే ఎక్కడికి వెళ్ళి వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే నథింగ్ ఈజ్ ఆల్ రైట్. కాబట్టి కంటిన్యూ అయ్యే అవకాశాలు, బంగారం పెరగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ఫాల్ అనేది ఉపయోగించుకోవచ్చు. అలా అని హోల్డ్ చేయకండి, ఎందుకంటే కొనేసి దాచడం అవసరం లేదు. ఎంత అవసరం ఉంటో అంత కొనుక్కుంటే, 10 తులాలు అవసరం ఉంది, 20 తులాలు అవసరం ఉంది, అంతవరకు కొనుక్కోండి. కానీ 1 కిలో కొనేస్తాను డబ్బులు ఉన్నాయి కదా అంటే అంత అవసరం లేదు. ఎందుకంటే అంతకన్నా బెటర్ రిటర్న్ ఇచ్చే అసెట్ క్లాసెస్ చాలా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే బంగారం ఒకటి మా కంటి మీద కనబడుతుంది, ఈజీ కొనొచ్చు, ఈజీగా అమ్మొచ్చు కాబట్టి మీకు అనిపిస్తుందేమో, కానీ దెర్ ఆర్ బెటర్ క్లాసెస్. రియల్ ఎస్టేట్లో గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈవెన్ స్టాక్ మార్కెట్లో గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బంగారం కన్నా కూడా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఏదైతే ఈ బంగారం అనేది కూడా సెకండ్ మోస్ట్ హైయెస్ట్ ఇంపోర్ట్స్ ఉన్న అసెట్ క్లాస్ మన ఇండియాలో, క్రూడ్ తర్వాత. సో ఎంత ఇంపోర్ట్స్ చేస్తే అంత దేశానికి అరిష్టం. కాబట్టి బంగారం ఇక్కడ మనకేమీ పెద్దగా మన ప్రొడక్షన్ లేదు. సో మనం బయట ఇంపోర్ట్ చేసుకోవాల్సింది బయట నుండి. కాబట్టి అంత అవసరం లేదు. బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల మనకి మంచి ఏం జరగదు దేశానికి. కాబట్టి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే కొనండి అని చెప్తాను నేను. బట్ ఈ నెక్స్ట్ 1 year 2 years 3 yearsలో మీకు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నాయనుకున్న వాళ్ళు ఈ ఆపర్చునిటీ వాడుకోండి. 90,000-92,000 రేంజ్లో డెఫినెట్గా కొనడానికి ఆలోచించండి. సార్, అయితే సామాన్యులకు మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? ఎందుకంటే సాధారణ మధ్యతరగతి కుటుంబాలు ₹1,00,000 పెట్టి తులం బంగారం కొనే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు. మరి అటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? అంటే బంగారము
ఉంటేనే గడుస్తుందా మనకి ఈరోజు చెప్పండి? ఇదేం ఆహారం కాదు, లేదా ఎనర్జీ కాదు. కాబట్టి మన కోరికలు తగ్గించుకోవడం బెటరు. కంపారిజన్లోకి వెళ్ళొద్దని చెప్తాను. కొనండి బంగారం, కానీ మితిమీరి కొనాల్సిన పని లేదు. మీకు ఎంత అవసరమో అంతవరకు కొనుక్కోండి. సో ఇప్పుడు ప్రపంచంలోనే ఓన్లీ భారతీయులు తప్ప, అందులో సౌత్ ఇండియన్లు ముఖ్యంగా మనం తప్ప వేరే వాళ్ళు ఎవరు బంగారం కొంటున్నారు, ఎవరు ఆర్నమెంట్స్ వేసుకుంటున్నారు, పెద్దగా ఎవరు లేరని చెప్పొచ్చు మనం. ఈ మధ్యకాలంలో చైనా కొద్దిగా అలవాటైంది చైనీస్కి, వాళ్ళు కొద్దిగా వేసుకుంటున్నారు, కొంటున్నారు లిటిల్ బిట్. మనంతా లేదు పిచ్చి, మనంతా పిచ్చి లేదు. సో బంగారం, సువర్ణము మంచిది, మంగళము అంటాము, కరెక్ట్, అవన్నీ కరెక్ట్. కానీ లిమిట్లో కొనుక్కోండి, అవసరమంత వరకు కొనుక్కోండి. సో ఈ కరెక్షన్ వాడుకొని మీరు అవసరాలు ఉంటే తప్పకుండా కొంత కొనుక్కోండి బంగారం. సో 90,000 92,000 రేంజ్కి వస్తే మాత్రం డెఫినెట్గా కొంత కొనుక్కోండి. లేదు నాకు 2 నెలలు 3 నెలలు అవసరాలు ఉన్న వాళ్ళు 100% అప్పుడే కొనేసేయండి. 90, 92 వస్తే మాత్రం కొనేసేయండి. 80 వస్తుందా అంటే నాకు కనిపించట్లేదు ప్రస్తుతానికి. సో ఒకవేళ నిజంగా అనిపిస్తే 92,000 లెవెల్లో వచ్చినప్పుడు దెన్ వీ కెన్ రివ్యూ ఇట్ అగైన్. బట్ యాజ్ ఆఫ్ నౌ 90,000 ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ అనిపిస్తుంది నాకు. సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిణామాలు, డాలర్ పతనం, ఇవన్నీ కూడా బంగారం ధరల మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తున్నట్లుగా కూడా మనకు ఎనలిస్టులు అయితే చెప్తున్నారు. ఇక సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు బంగారం అందని ద్రాక్షలాగానే మారింది. అయితే అత్యవసరం అయితే తప్ప బంగారం కొనుగోలు చేయకూడదని, మితిమీరిన బంగారం కూడా కొనుగోలు చేయడం మంచిది కాదు అని కూడా అనలిస్టులు మనకు చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో బంగారం ధరగా పెరిగే సూచనలే కానీ మరీ తక్కువగా అయ్యేటువంటి సూచనలు మాత్రం కనిపించట్లేదని అనలిస్టులు మనకు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.